Hello everyone, how are you? Hope you're doing great and welcome back to Learn with Anil. So as usual, we are here with very interesting session that is on tenses. అండ్ ఈ టాపిక్ని ఈ టెన్సెస్ అనేటువంటి టాపిక్ని మనం ఇంగ్లీష్లో ఇంకా తెలుగులో కూడా నేర్చుకోబోతున్నాం అండి. ఎందుకంటే ఈ టెన్సెస్ అనే టాపిక్ చాలా బేసిక్ టాపిక్ అండి. ఇది డెఫినెట్గా అందరికీ కూడా తెలిసి ఉండాలి. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి, నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళకి అందరికీ కూడా ఈ టెన్సెస్ అనేది కంపల్సరీ కూడా బాగా తెలిసి ఉండాలి. అందుకోసమే దీన్ని నేను తెలుగులో, ఇంగ్లీష్లో రెండింటిలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్, నేను తెలుగులో చెప్పాల్సినంత అవసరం ఏంటి అని అంటే, బిగినర్స్ ఉంటారు. ఇప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ని బిగినింగ్ నుంచి నేర్చుకుంటున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి నేను సడన్గా కొన్ని టర్మ్స్ నేను ఇంగ్లీష్లో ఇప్పుడు టెన్సెస్ చెప్తూ మాట్లాడితే అవి బాగా అర్థం కాకపోవచ్చు. ఈ టెన్సెస్ టాపిక్ అర్థం కాకపోతే తర్వాత నేర్చుకోబోయేటువంటి చాలా టాపిక్స్ వాళ్ళకి అర్థం కావండి. అండ్ ఆల్రెడీ లాంగ్వేజ్ నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ లాంగ్వేజ్ నేర్చుకున్న వాళ్ళకి ఈ టెన్సెస్తో పెద్ద పని ఏంటి అనుకోవచ్చు. మనం కొన్ని ఎర్రర్స్ చేస్తూ ఉండొచ్చండి. కామన్ ఎర్రర్స్ నేను కొన్ని ఆల్రెడీ చెప్పున్నాను కదా మీకు. అలాంటి కామన్ ఎర్రర్స్లో చాలా ఎర్రర్స్ని మనం ఈ టెన్సెస్ని కనుక పర్ఫెక్ట్గా మళ్ళీ మొదటి నుంచి చివరి దాకా కనుక నేర్చుకుంటే అలాంటి ఎన్నో ఎర్రర్స్ని మనం అవాయిడ్ చేయొచ్చు. అండ్ దీని మీద బిల్డ్ అయినటువంటి చాలా టాపిక్స్ని కూడా మనం ఈజీగా మాస్టర్ చేసేసి చాలా ఎర్రర్స్ని మన లాంగ్వేజ్ నుంచి ఎరేజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత విల్ బికమ్ పర్ఫెక్ట్ స్పీకర్స్ అండ్ రైటర్స్ ఆఫ్ ఇంగ్లీష్. ఐఎమ్ ష్యూర్ దిస్ విల్ డెఫినెట్లీ హెల్ప్. మరి అందుకోసం ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చూడండి. ఇంగ్లీష్ ఆల్రెడీ నేర్చుకొని ఉండొచ్చు మీరు, లేదా ఇప్పుడు బిగినింగ్ నుంచి నేర్చుకోవచ్చు. అందరికీ అర్థమయ్యే విధంగా చాలా సింపుల్గా అండ్ ఎక్కువ టైం కన్స్యూమ్ చేయకుండా చాలా లిమిటెడ్ పీరియడ్లో మీకు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో ఏ పాయింట్స్ ఇంపార్టెంట్గా ఉంటాయో వాటిని నేను ముందే చెప్తాను. ఈ పాయింట్స్ మీరు నోట్ చేసుకోవాలని, వాటిని మీరు ఫోకస్ చేయండి ఇది వినేటప్పుడు. ఆ తర్వాత నేను ఏదైతే చెప్తానో ఆ ప్రాక్టీస్ని చేయండి. సో వన్స్ ఆ టాపిక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ని నోట్ చేసుకొని నేను చెప్పిన విషయాల్ని మీరు ప్రాక్టీస్ చేశారు అని అంటే ఈ టెన్సెస్ని మీరు మాస్టర్ చేశారనే అర్థం. సరే, ఇప్పుడు మనం ఈ టాపిక్ని బిగిన్ చేద్దాం. టెన్సెస్ అనేటువంటి టాపిక్ని మనం బిగిన్ చేసేసుకుందాం. ఫస్ట్ అసలు ఈ టెన్స్ అంటే ఏంటి, ఎందుకు ఈ టెన్సెస్, ఇంత ఇంపార్టెన్స్ ఏముంది ఇందులో అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేస్తా. తెలుగులో అతను ఇప్పుడు అన్నం తింటున్నాడు, రేపు అన్నం తింటాడు, నిన్న అన్నం తిన్నాడు. ఇక్కడ తింటాడు, తిన్నాడు, తినబోతున్నాడు, ఇలాగ రకరకాలుగా మనం చెప్తున్నాం. అంటే తెలుగులో మనం టెన్సెస్ యూజ్ చేస్తున్నామండి. టెన్సెస్ అంటే ఏమీ లేదు, యాక్షన్ ఎప్పుడు జరిగింది, ఆ క్రియ ఎప్పుడు జరిగింది. తింటున్నాడు అంటే ఇప్పుడు జరుగుతూ ఉంది, తింటాడు అంటే ఫ్యూచర్లో జరుగుతుంది, తిన్నాడు అంటే పాస్ట్లో జరిగింది. ఇలాగా మనం తెలుగులో కూడా టెన్సెస్ వాడుతున్నాం. కానీ మనకు అది న్యాచురల్గా వచ్చేసిన లాంగ్వేజ్ కాబట్టి మనం అంతగా ఫోకస్ చేయం దానిలో. ఇంగ్లీష్లో కూడా అలాంటి టెన్సెస్ ఉంటాయండి. వాటిని అక్యురేట్గా వాడినప్పుడే మనం మంచి ఇంప్రెషన్ని లిసనర్ మీద క్రియేట్ చేస్తాం. మన లాంగ్వేజ్ ద్వారా, మన కమ్యూనికేషన్ ద్వారా మనం ఒక బెటర్ పర్సన్గా మనం ప్రొజెక్ట్ చేసుకోవచ్చు అండి. సో అది ఎలా జరుగుద్ది, మనం అక్యురేట్గా లాంగ్వేజ్ మాట్లాడినప్పుడే వీ విల్ ప్రొజెక్ట్ ఆర్సెల్వ్స్ టు బీ అ బెటర్ పర్సన్, రైట్? సో అలా చేయాలి అని అంటే ఈ అక్యురసీ అనేది ఇంపార్టెంట్. అండ్ ఈ టెన్స్ని కరెక్ట్గా వాడాలి. ఏ టైంలో ఏ టెన్స్ వాడాలో మనకు తెలిసి ఉండాలి. అలా తెలుసుకొని కరెక్ట్ టైంలో కరెక్ట్ టెన్స్ని వాడేశారనుకోండి, అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ స్పీకర్ లాగా మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకుంటారు. ఓకే, సో ఈ టైమ్ ఆఫ్ ద యాక్షన్, ఏ టైంలో ఏ యాక్షన్ని ఎలా చెప్పాలో చెప్పేదే టెన్స్ అండి. సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే అదే. యాక్షన్ ఎప్పుడు జరిగింది అనేది లిజనర్కి అర్థమయ్యేలా చేసేదే టెన్స్. సో మరి అలాంటి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఈ టెన్స్ టాపిక్ని మనం బిగిన్ చేసేద్దామా? రండి నేర్చేసుకుందాం. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఈ టాపిక్ నేర్చుకునేటప్పుడు ఏ పాయింట్స్ని మీరు ఎక్కువగా ఫోకస్ చేస్తూ గుర్తుపెట్టుకోవాలని నేను ముందే చెప్తానని చెప్పాను కదా. సో ఇప్పుడు చెప్తున్నాను వినండి. ప్రతి టెన్స్లో కూడా ఈ పాయింట్స్ని నేను ప్రతి టెన్స్కి రిపీట్ చేస్తాను. ఈ పాయింట్స్ని, వాటిని మీరు ఫోకస్ చేసి గుర్తుంచుకోవాలి. ఎక్కడైనా నోట్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. యూ కెన్ నోట్ దెమ్ డౌన్. ఈ 3 థింగ్స్ని మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలండి. ఒకటి, స్ట్రక్చర్ ఆఫ్ ద టెన్స్. స్ట్రక్చర్ ఆఫ్ ద టెన్స్ అంటే ఆ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, ఫస్ట్ ఏమొస్తుంది, తర్వాత ఏమొస్తుంది, ఆ తర్వాత ఏమొస్తుంది. ఇలాగా ఒక సెంటెన్స్కి, ఒక టెన్స్కి ఒక స్ట్రక్చర్ చెప్తాను నేను. ఆ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత యూసేజ్ ఆఫ్ ద టెన్స్. యూసేజ్ ఆఫ్ ద టెన్స్ అంటే
ఇప్పుడు నేర్చుకున్న ఈ స్ట్రక్చర్ని ఏ సందర్భంలో వాడాలి అంటే ఇప్పుడు జరుగుతూ ఉన్న దానికి వాడాలా, రేపు జరగబోయే దానికి వాడాలా, నిన్న జరిగిన దానికి వాడాలి, ఎప్పుడు వాడాలి అనేటువంటి ఆ టైం ఒకటి చెప్తాను నేను, ఆ యూసేజ్ టైం ఒకటి చెప్తాను. ఆ టైంని మీరు నోట్ చేసుకోవాలి. ఆ తర్వాత హెల్పింగ్ వర్బ్స్ దట్ కెన్ బి యూస్డ్ ఇన్ అ టెన్స్. అంటే ప్రతి టెన్స్లో కొన్ని హెల్పింగ్ వర్బ్స్ వాడతామండి మనం. ఆ హెల్పింగ్ వర్బ్స్ని మీరు హైలైట్ చేసుకొని గుర్తుపెట్టుకోవాలి. అంటే ప్రజెంట్ టెన్స్లో ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ అన్నాను అనుకోండి, దానికి నేను కొన్ని హెల్పింగ్ వర్బ్స్ చెప్తా, వాటిని నోట్ చేసుకోవాలి. ఎప్పుడు ఆ టెన్స్ వాడాల్సి వచ్చినా ఆ హెల్పింగ్ వర్బ్స్ మాత్రమే దాంట్లో ఉపయోగపడతాయి, వేరే హెల్పింగ్ వర్బ్స్ వాడకూడదు. ఓకే, ఈ 3 థింగ్స్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి టెన్స్కి మీరు వీటిని నోట్ చేసుకోవాలి, వాటిని ప్రాక్టీస్ చేయాలి. దాంతో మీ టెన్స్ లెర్నింగ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. చాలా సింపుల్. స్ట్రక్చర్, యూసేజ్, హెల్పింగ్ వర్బ్స్, వెరీ సింపుల్ కదా. సో వీటిని మీరు ఫోకస్ చేస్తూ వినండి. ఈ టాపిక్ని మనం స్టార్ట్ చేయబోతున్నాం. లెట్ us begin this. మనకి బేసిక్గా 3 టెన్స్లు ఉంటాయండి. ఒకటి ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఇంకొకటి ఫ్యూచర్ టెన్స్. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్, 3 టెన్స్లు ఉంటాయి. వీటిల్లో ఇంకా సబ్ డివిజన్స్ ఉన్నాయండి. ప్రతి టెన్స్కి ఇంకొక 4 సబ్ డివిజన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ప్రజెంట్ టెన్స్ని తీసుకుంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. పాస్ట్ టెన్స్ తీసుకుంటే సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఫ్యూచర్లో కూడా అలాగే 4 సబ్ కేటగిరీస్ ఉంటాయి. అంటే మొత్తం 3 బేసిక్ టెన్స్లు, వాటిలో ఉన్నటువంటి 4 సబ్ కేటగిరీస్. వీటిని తీసుకుంటే టోటల్గా 12 టెన్సెస్ ఉన్నాయి మనకి. ఈ 12 టెన్సెస్లో కొన్ని రెగ్యులర్గా యూజ్ చేసే ఉంటాయి, కొన్ని రేర్గా యూజ్ చేసే ఉంటాయి. కానీ మనం ప్రతి టెన్స్ యొక్క యూసేజ్ని కూడా మనం నేర్చుకోవాల్సిందే. అవి నేర్చుకుంటే ఎక్కడ మనం విన్నా, చదివినా, మాట్లాడాల్సి వచ్చినా కూడా అక్యురేట్గా మాట్లాడగలుగుతాం. ఓకే, సో ఇవన్నీ 12 ఉన్నాయి కదా, వీటిని మనం నేర్చుకోగలమా? ఇన్ని టెన్స్లు, ఇన్ని స్ట్రక్చర్లు, ఇన్ని యూసేజ్లు అని అంటే మీరు ఒక్క టెన్స్ నేర్చుకోండి, మిగిలిన 11 టెన్స్లు అలాగే వచ్చేస్తాయండి. నేను మాటిస్తున్నాను కదా, మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఒక టెన్స్ని జాగ్రత్తగా వినండి. ఈరోజు చెప్పబోయేటువంటి టెన్స్ చాలా ఇంపార్టెంట్ టెన్స్ అండి. ఇది వింటే ఇట్టే నేర్చేసుకుంటారు, అసలు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేర్చుకుంటారండి. ఓకే, సో భయపడిపోయి ఇవన్నీ నాకు అవసరమా అని మాత్రం అనుకోవద్దు, చాలా ఈజీగా నేను చెప్తాను. సో ఈరోజు ప్రజెంట్ టెన్స్తో మనం బిగిన్ చేస్తాం. ఆ ప్రజెంట్ టెన్స్లో కూడా ఒక్క సింపుల్ ప్రజెంట్ టెన్స్ మాత్రమే నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఎందుకంటే ఇది నేను ముందే చెప్పినట్టుగా చాలా ఇంపార్టెంట్, కొంచెం కాంప్లికేటెడ్గా ఉండేటువంటి థింగ్స్ ఉంటాయి. కాబట్టి సింపుల్ ప్రజెంట్ టెన్స్కి ఈరోజు సెషన్ని నేను డెడికేట్ చేస్తున్నానండి. సో లెట్ us begin విత్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ అండర్ ద టెన్స్ ప్రజెంట్. ఓకే, సో ఫస్ట్ అసలు ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఈ సెంటెన్స్ని మనం ఎలా రాయాలి, దీని ఆకారం ఎలా ఉంటుందో ఇప్పుడు నేను చెప్తాను చూడండి. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఫార్మ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. వర్బ్ ఫార్మ్ 1 అంటే ప్రజెంట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అండి. మనకి ప్రతి వర్బ్కి కూడా 4 ఫార్మ్స్ ఉంటాయి. ఇప్పుడు గో అనే వర్బ్ తీసుకుంటే గో, వెంట్, గాన్, గోయింగ్. ఈట్ అనే వర్బ్ తీసుకుంటే ఈట్, ఏట్, ఈటన్, ఈటింగ్. సింగ్, సాంగ్, సంగ్, సింగింగ్. ఇలాగా ప్రతి వర్బ్కి కూడా 4 ఫార్మ్స్ ఉంటాయి. మీరు ఏ గూగుల్ చేసినా కూడా వర్బ్ అండ్ ఇట్స్ ఫార్మ్స్ అని, వర్బ్ ఫార్మ్స్ అని అడిగితే మీకు ఒక పెద్ద లిస్టే వచ్చేస్తుందండి. ఈ వర్బ్ ఫామ్ లిస్ట్ చాలా వర్బ్స్కి మనకి సింపుల్గా ఈజీగా రెడీమేడ్ లిస్ట్ దొరుకుతుంది. గో, వెంట్, గాన్, గోయింగ్, ఈట్, ఏట్, ఈటన్, ఈటింగ్. ఇలాగా మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ఒక 50 to 60 మీరు చదివారనుకోండి, మిగిలినవన్నీ ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తాయి, పెద్ద కష్టం లేదు. ఇలాగా ఈ 4 ఫామ్స్ని మీరు ముందే నేర్చుకొని పెట్టుకొని ఉంటే ఈ టెన్స్ అన్నిటిని కూడా మీరు నేర్చుకోవచ్చు ఈజీగా. ప్రతి టెన్స్లో ఒక ఫామ్, ఏ ఫామ్ వాడాలి అనేది నేను చెప్తాను. కాబట్టి మీకు ఈ ఫామ్స్ వచ్చి ఉంటే చాలా ఈజీగా దీన్ని నేర్చుకోవచ్చు. సో అందుకోసం మీరు ఏం చేస్తారంటే ఈ రోజు నుంచే రోజు ఒక 10 వర్బ్స్ని మీరు మాస్టర్ చేసేసుకోండి. ఆల్రెడీ వస్తే పర్వాలేదు, మీరు బిగినర్స్ అయితే మాత్రం ఒక 10 వర్బ్స్ని తీసుకోండి. రోజు ఏవైనా మీరు చేసే పనులు, మీరు నడుస్తున్నారు వాక్ రాసుకోండి, తర్వాత ఈట్ తింటున్నారు ఈట్, పడుకుంటున్నారు స్లీప్, ఇలాగ ఒక 10 వర్బ్స్ రాసుకోండి. ఈ 10 వర్బ్స్కి ఫార్మ్స్ ఏంటో మీరు గూగుల్ చేయండి. ఫార్మ్స్ ఆఫ్ ద వర్బ్ స్లీప్ అని అంటే స్లీప్, స్లెప్ట్, స్లెప్ట్, స్లీపింగ్ మీకు ఆన్లైన్లో వచ్చేస్తాయి. సింగ్ అనుకోండి, సింగ్ అని రాయండి. ఫార్మ్స్ ఆఫ్ ద వర్బ్ సింగ్, సింగ్, సాంగ్, సంగ్, సింగింగ్ అలా వచ్చేస్తాయి మీకు. మీరు ఆ 10 వర్బ్స్ని ఆ రోజు నేర్చేసుకొని పడుకోండి. అలా ప్రతిరోజు ఒక 10 నేర్చుకోండి. ఒక 50 నుంచి 60 నేర్చుకుంటే మిగిలినవి ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తాయి. ఓకే, దాంట్లో టెన్షన్ లేదు.
సో ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనం యూజ్ చేసేది ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అండి. ఇప్పుడు గో, వెంట్, గాన్, గోయింగ్లో ఫస్ట్ ఫామ్ ఏంటి? గో. ఈ గో అనే వర్బ్ మాత్రమే మనం ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వాడతాం. వెంట్, గాన్, గోయింగ్ ఇవి మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వాడము. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇది స్ట్రక్చర్ ఆఫ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఫామ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. ఆ తర్వాత యూసేజ్. మరి ఎప్పుడు వాడాలి? నాకు ఈ స్ట్రక్చర్ తెలిసింది, ఈ సెంటెన్స్ని నేను ఎప్పుడు వాడగలను అంటే దీన్ని రెగ్యులర్ అండ్ హ్యాబిచువల్ యాక్షన్స్, ప్రతిరోజు లేదా ప్రతి వారం, ప్రతి సంవత్సరం ఇలా రెగ్యులర్గా జరిగేటువంటి యాక్షన్స్కి మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడతాం. లేదా హ్యాబిచువల్ యాక్షన్, నేను రోజు చేసేటువంటి పనులు, నాకు అలవాటు అయినటువంటి పనులు, ఇలాంటి వాటికి కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని వాడతాం. ఇంకా దేనికి వాడతాం అంటే లైక్స్ అండ్ డిస్లైక్స్, నా ఇష్టాలు అయిష్టాల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడతాం. ఇంకా చాలా యూసేజెస్ ఉండొచ్చండి, కానీ నేను ఇక్కడ మేజర్ యూజెస్ మాత్రం మీకు చెప్పబోతున్నాను. ఒక 10 యూజ్లు ఉన్నాయనుకోండి, అవన్నీ చెప్పేస్తే మీరు మిగిలినవి నేర్చుకునేటప్పుడు చాలా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఈ టెన్స్కు ఉన్నటువంటి మేజర్ యూజ్ ఏంటో అవి మాత్రమే, చాలా మేజర్గా యూజ్ అయ్యేటువంటి యూజెస్ మాత్రమే నేను ఇక్కడ చెప్తాను. ఎటువంటి కన్ఫ్యూజన్స్ పెట్టుకోకండి. ఓకే, నేను అక్కడ చూసాను ఇంకేదో యూజ్ కనిపించింది, ఇంకొక బుక్లో చూసాను ఇంకా 2-3 యూజులు కనిపించాయనంటే అది మనకు కన్ఫ్యూజన్ తెప్పించడానికే, వేరే ఏమీ లేదు. అండ్ ఆ తర్వాత మీరు ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, హెల్పింగ్ వర్బ్స్. ఈ టెన్స్లో మనం యూజ్ చేసేటువంటి హెల్పింగ్ వర్బ్స్ డూ, డస్. డూ, డస్ ఇవి రెండండి. సో మీకు ఇక్కడ స్ట్రక్చర్ కనిపిస్తుంది కదా మీకు స్క్రీన్ మీద, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఫామ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూడండి. ఇంకా సబ్జెక్ట్ దే, వర్బ్ ఫామ్ 1 గో టు స్కూల్ ఎవ్రీ డే. దే గో టు స్కూల్ ఎవ్రీ డే. ఎవ్రీ డే అనేటువంటి ఒక టైమ్ అడ్వర్బ్ నేను ఇక్కడ పెట్టాను. ఇంకొకటి చూడండి, షీ ప్లేస్ క్యారమ్ రెగ్యులర్లీ. షీ ప్లేస్ క్యారమ్ రెగ్యులర్లీ. ఇక్కడ రెగ్యులర్లీ అనే ఇంకొక టైమ్ అడ్వర్బ్ నేను మీకు ఇక్కడ ఇచ్చాను. రెగ్యులర్లీ అండ్ ఎవ్రీడే ఇవేంటంటే మన రెగ్యులర్ యాక్షన్ని చూపిస్తున్నాయండి. ఆల్రెడీ చెప్పాను కదా, రెగ్యులర్ యాక్షన్స్కి ఇంకా హ్యాబిచువల్ యాక్షన్స్కి ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడతాము అని చెప్పాను. అందుకే ఈ టైమ్ అడ్వర్బ్ ఇవ్వడం వల్ల మీకు అది ఎప్పుడు జరుగుతున్నటువంటి యాక్షన్ అని మీకు క్లారిటీ ఉండడం కోసం ఎవ్రీడే ఇంకా రెగ్యులర్లీ అనేటువంటి ఈ టైమ్ అడ్వర్బ్స్ మీకు ఇచ్చాను. వీటితో మీరు అర్థం చేసుకోవచ్చు, అంటే ఇది రెగ్యులర్ కాబట్టి ఈ టెన్స్లో రాసాం మనం. ఇంకొక సెంటెన్స్ చూడండి, హీ లవ్స్ ఐస్ క్రీమ్స్. హీ లవ్స్ ఐస్ క్రీమ్స్ అంటే లైక్స్ అండ్ డిస్లైక్స్ కూడా ఈ టెన్స్ వాడచ్చు అని చెప్పాను కదా. హీ లవ్స్ ఐస్ క్రీమ్స్, హీ లైక్స్ మూవీస్, హీ లైక్స్ చాక్లెట్స్. ఇలాగా మనం లైక్స్కి డిస్లైక్స్కి కూడా ఈ టెన్స్ని వాడచ్చు. అంటే రెగ్యులర్ యాక్షన్స్కి వాడచ్చు, లేదా ఈ లైక్స్కి డిస్లైక్స్కి కూడా వాడచ్చు. ఇంకా చాలా యూసేజెస్ ఉంటాయండి. అంటే ఇప్పుడు న్యూస్ పేపర్ హెడ్డింగ్స్ చూస్తారు. న్యూస్ పేపర్ హెడ్డింగ్స్లో కూడా మనకి చాలా సార్లు ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్నే వాడతారు. అంటే పాస్ట్లో జరిగిపోయింది ఆయన కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ధోని రిటైర్స్. ధోని రిటైర్స్ ఇలాగ న్యూస్ పేపర్లో మీకు రిటైర్స్ అని కనిపిస్తుంది. అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది, కానీ ఆల్రెడీ నిన్నే రిటైర్మెంట్ ప్రకటించాడు, కానీ ఈరోజు మనకి న్యూస్ పేపర్లో ధోని రిటైర్స్ అని కనిపిస్తుంది. అంటే హెడ్డింగ్స్లో లేదా హెడ్లైన్స్లో మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడచ్చు. ఓకే, ఈ యూసేజ్ కూడా గుర్తుపెట్టుకోండి. బట్ మనకు అంతగా ఉపయోగపడేది కాదండి. మనం రెగ్యులర్గా మాట్లాడేటప్పుడు ఇలాగ ఎవరి దగ్గరికైనా పోయి ధోని రిటైర్స్ అని అంటే అది కొత్తగా ఉంటుంది. ధోని రిటైర్డ్ అని చెప్పొచ్చు. అంటే రెగ్యులర్గా యూజ్ చేసేవి ఇవి రెండండి. ఒకటి రెగ్యులర్ యాక్షన్స్, హ్యాబిచువల్ యాక్షన్స్, ఇంకొకటి లైక్స్ అండ్ డిస్లైక్స్. ఓకే, ఇప్పుడు సెంటెన్స్ స్ట్రక్చర్ చూసారు కదా. హీ ప్లేస్ క్యారమ్ రెగ్యులర్లీ. ఈ రెండు సెంటెన్స్ని ఒకసారి చూడండి. దే గో టు స్కూల్ ఎవ్రీ డే, షీ ప్లేస్ క్యారమ్ రెగ్యులర్లీ. ఇక్కడ దే గో అన్నాను, బట్ షీ దగ్గర మాత్రం ప్లే అనలేదు, షీ ప్లేస్ అని చెప్పాను. ఇక్కడ ఒక డిఫరెన్స్ గమనించండి. దే అనేది ప్లూరల్, వారు కదా. సో దే అనేది ప్లూరల్ కాబట్టి గో అని రాసాం మనం, అక్కడ గోస్ అని రాయలేదు. షీ అనేది సింగులర్ కాబట్టి ప్లేకి ఎస్ యాడ్ చేసామండి, ప్లేస్ అన్నాం. అండ్ హీ లవ్స్ ఐస్ క్రీమ్స్ అది తీసుకుంటే హీ అనేది సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు లవ్కి ఎస్ యాడ్ చేసాం, లవ్స్. ఓకే, అదే దే ఉందనుకోండి, దే లవ్ ఐస్ క్రీమ్స్ అవుతుంది. సింపుల్ రూల్, సింగులర్ సబ్జెక్ట్స్ వస్తే వర్బ్కి ఎస్ యాడ్ చేయాలి, ప్లూరల్ సబ్జెక్ట్స్ వస్తే వర్బ్కి ఎస్ యాడ్ చేయకూడదు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో. ఈ రూల్ని గుర్తుపెట్టుకోండి. మరి ఈ సింగులర్ ప్లూరల్స్లో కూడా ఒక చిన్న ఎక్సెప్షన్ ఉందండి. అదేంటంటే ఐ అండ్ యూ.
ఈ రెండింటిని మనం ఎప్పుడు కూడా ప్లూరల్స్గానే కన్సిడర్ చేయాలి ఇంగ్లీష్లో. ఐ అండ్ యూ వీటిని ప్లూరల్స్గా కన్సిడర్ చేయండి. అంటే ఇవి వచ్చినప్పుడు ఎస్ పెట్టకూడదు. అంటే ఐ గో, యూ గో, దే గో, ఇవి మూడు కూడా ప్లూరల్సే. అండ్ హీ గోస్, షీ గోస్, ఇట్ గోస్, ఇవన్నీ సింగులర్సే. రాము గోస్, రాజు గోస్, లత గోస్, సీత గోస్, ఇలాగా సింగులర్స్ వచ్చినప్పుడు ఎస్ యాడ్ చేయండి. ప్లూరల్స్ వచ్చినప్పుడు ఎస్ యాడ్ చేయకండి. ఐ అండ్ యూని ఎప్పుడు కూడా ప్లూరల్స్గానే కన్సిడర్ చేయండి. ఇదే సింపుల్ రూల్. ఇప్పుడు ఈ సెంటెన్స్ చూసారు. వీటిని మనం క్వశ్చన్ చేయడం ఎలాగా అంటే అతను ఆడతాడు, క్యారమ్ ఆడతాడు అనేది సెంటెన్స్. అతను క్యారమ్ ఆడతాడా అని అడగాలనుకోండి, దాన్ని కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే అడగాలి, కానీ క్వశ్చన్ ఫార్మాట్లో అడగాలండి. సో దీన్ని క్వశ్చన్ చేయడం ఎలా? ఈ క్వశ్చన్ చేయడం కోసమే మనకి హెల్పింగ్ వర్బ్స్ అవసరం అవుతాయండి. నేను ఇప్పటిదాకా చెప్పాను కదా, మనం దీంట్లో యూజ్ చేసేటువంటి హెల్పింగ్ వర్బ్స్ డూ అండ్ డస్, వీటి ఉపయోగం ఇప్పుడు మనకు వస్తుంది. అండ్ అలాగే దీన్ని నెగిటివ్ చేయడం అంటే ఇప్పుడు నేను ఒకవేళ అడిగాను అతను ఆడతాడా అని, అతను ఆడడు అని చెప్పాలనుకోండి, అప్పుడు నెగిటివ్లో చెప్పాల్సి వస్తుంది. అప్పుడు కూడా మనకి డూ ఆర్ డస్ ఉపయోగపడతాయి. దీన్ని నెగిటివ్ చేయాలన్నా క్వశ్చన్ చేయాలన్నా మనకు ఉపయోగపడేవి డూ, డస్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్స్ అండి. సో చూడండి ఇక్కడ సెంటెన్స్. ఫస్ట్ నేనేం చెప్పాను, దే గో టు స్కూల్ ఎవ్రీడే అని సెంటెన్స్ తీసుకుంటే దాన్ని క్వశ్చన్ చేయడం డూ దే గో టు స్కూల్ ఎవ్రీడే, డూ దే గో టు స్కూల్ ఎవ్రీడే. దే అనేది సబ్జెక్ట్ కన్నా ముందు హెల్పింగ్ వర్బ్ వాడాము, అంటే డూ అనే హెల్పింగ్ వర్బ్ వాడాము. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్లో సబ్జెక్ట్ కన్నా ముందు హెల్పింగ్ వర్బ్ వస్తే దాన్ని మనం క్వశ్చన్గా ట్రీట్ చేస్తాం. గుర్తుంది కదా, సబ్జెక్ట్ కన్నా ముందు హెల్పింగ్ వర్బ్ వస్తే దాన్ని మనం క్వశ్చన్గా గుర్తించాలి. డూ దే అనేది క్వశ్చన్, దే డూ అనేది స్టేట్మెంట్. ఓకే, సో ఇక్కడ డూతో స్టార్ట్ చేసాం కాబట్టి ఇది క్వశ్చన్ అన్నమాట. డూ దే గో టు స్కూల్ ఎవ్రీడే. ఇంకా షీ ప్లేస్ క్యారమ్ రెగ్యులర్లీ అన్నాం. దీన్ని మనం క్వశ్చన్ చేయాలంటే డస్ షీ ప్లే క్యారమ్ రెగ్యులర్లీ. ఇది డస్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ తీసుకున్నాం ఇక్కడ. ఈ డూ ఎప్పుడు వాడాలి, డస్ ఎప్పుడు వాడాలి అనడానికి నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నానండి. ఆ వీడియో లింక్ ఇక్కడ డిస్క్రిప్షన్లో షేర్ చేస్తున్నాను. బట్ అయినా కూడా ఒక సింపుల్ రూల్ మీకు ఇక్కడ చెప్తాను, ఎప్పుడు డూ వాడాలి, ఎప్పుడు డస్ వాడాలో. ఇంకా ఒకటి గుర్తుంచుకోండి, ఇక్కడ షీ ప్లేస్ క్యారమ్ అన్నాము, ఆ తర్వాత క్వశ్చన్ చేసేటప్పుడు డస్ షీ ప్లే క్యారమ్ అన్నాం. అవునా, అంటే డస్ షీ ప్లేస్ అనకూడదు, మళ్ళీ ప్లేకి ఎస్ పెట్టకూడదు. ఇక్కడ డస్ అని వాడాము అని అంటే అక్కడ ప్లే అని మాత్రమే యూజ్ చేయాలి. ప్లేస్ అని మళ్ళీ డస్ షీ ప్లేస్ అలా రాయొద్దండి, అలా మాట్లాడకూడదు. ఇట్స్ ఎ రాంగ్ యూసేజ్. డస్ షీ ప్లే క్యారమ్ రెగ్యులర్లీ. డస్ హీ లవ్ ఐస్ క్రీమ్స్ క్వశ్చన్ మార్క్. ఓకే, సో ఇలాగా డూ అండ్ డస్ యూజ్ చేసి మనం క్వశ్చన్ చేయాల్సి ఉంటుంది. సో ఒక సింపుల్ రూల్ గుర్తుపెట్టుకోండి, సింగులర్ సబ్జెక్ట్స్కి అంటే ఐ, యు ఈ రెండు తప్ప మిగిలిన అన్ని సింగులర్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు మనం డస్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ని వాడాలి. ఐ అండ్ యు కాకుండా మిగిలిన ఏ సింగులర్ సబ్జెక్ట్ వచ్చినా డస్ అనే హెల్పింగ్ వర్బ్ వాడాలి. ఇంకా ప్లూరల్ సబ్జెక్ట్ అనుకోండి, ప్లూరల్ సబ్జెక్ట్ ఐ, యు కలుపుకొని ఇంకా వేరే ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చినా కూడా మనం డూ అనే హెల్పింగ్ వర్బ్ వాడాలి. ఐ, యు కాకుండా సింగులర్స్ వచ్చినప్పుడు డస్, ఐ, యు ఇంకా ప్లూరల్ సబ్జెక్ట్స్ ఏ వచ్చినా కూడా డూ అనే హెల్పింగ్ వర్బ్స్ వాడాలి. ఈ రూల్ని గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పుడు క్వశ్చన్ చేయడం ఎలాగో చూసాం. దీన్ని నెగిటివ్గా మార్చడం ఎలా అంటే అతను ఆడడు, అతను చూడడు అని చెప్పాలి అని అంటే ఈ సెంటెన్స్ చూడండి, దే గో టు స్కూల్ ఎవ్రీడే అంటే నార్మల్గా మనం పాజిటివ్ సెంటెన్స్ చెప్పాం. నెగిటివ్లో వాళ్ళు వెళ్ళరు, స్కూల్కి వెళ్ళరు అని చెప్పాల్సి వచ్చినప్పుడు దే అనేది ప్లూరల్ కదా, కాబట్టి డూ అనేటువంటి హెల్పింగ్ వర్బే వాడాలండి. దే డోంట్ గో టు స్కూల్ ఎవ్రీడే, దే డోంట్ గో టు స్కూల్ ఎవ్రీడే లేదా దే డు నాట్ గో టు స్కూల్ ఎవ్రీడే. ఇక్కడ చూడండి మీరు, డూ అనేది మళ్ళీ వాడాం ఇక్కడ. అంటే నెగిటివ్ చేయాలన్నా మనకి హెల్పింగ్ వర్బ్ కావాలి, క్వశ్చన్ చేయాలన్నా కూడా హెల్పింగ్ వర్బ్ కావాలి. ఇది లేకుండా డైరెక్ట్గా దే నాట్ గో టు స్కూల్, షీ నాట్ ప్లే క్రికెట్ ఆర్ హీ నాట్ లవ్ ఐస్ క్రీమ్స్ ఇలా అనకూడదు. కంపల్సరీ ఒక హెల్పింగ్ వర్బ్ పెట్టి దాన్ని నెగిటివ్ చేయాలండి. అంటే దే డోంట్ గో టు స్కూల్ ఎవ్రీడే, షీ డస్ నాట్ ప్లే క్యారమ్ రెగ్యులర్లీ, హీ డస్ నాట్ లవ్ ఐస్ క్రీమ్స్. ఇలాగా హెల్పింగ్ వర్బ్తోనే దాన్ని మనం
నెగటివ్ సెంటెన్స్ కూడా చేస్తాము. నేను చెప్పినట్టుగా ఈ డూ డస్లు ఎప్పుడు కరెక్ట్గా వాడాలనే దానికి ఒక సపరేట్ వీడియోనే ఉంది. నేను ఆ లింక్ షేర్ చేస్తున్నాను. ఈ ఎండ్ స్క్రీన్లో కూడా మీకు ఆ వీడియో కనిపిస్తుంది. యూ కెన్ క్లిక్ దట్ అండ్ ఆ వీడియో చూడొచ్చు మీరు. సో ఇదండి సింపుల్ ప్రెజెంట్ టెన్స్. మనకి స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్, వర్బ్ ఫామ్, 1 ప్లస్ ఆబ్జెక్ట్. ఎప్పుడు వాడాలి? రెగ్యులర్ యాక్షన్స్కి, హ్యాబిచువల్ యాక్షన్స్కి, ఇంకా లైక్స్ అండ్ డిస్లైక్స్కి మనం దీన్ని వాడాలి. ఈ టెన్స్ తెలుసు మీకు, ఇప్పుడు యూసేజ్ తెలుసు, స్ట్రక్చర్ తెలుసు. దీన్ని ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ టెన్స్ స్ట్రక్చర్ని ఒక దగ్గర రాసుకోండి. నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ని ప్రిపేర్ చేయండి. సబ్జెక్ట్ కనుక సింగులర్ అయితే వర్బ్కి ఎస్ యాడ్ అవుతుందండి. అంటే హీ ప్లేస్ క్రికెట్ అన్నాం, షీ లైక్స్ క్యారమ్ అన్నాం. ఇక్కడ హీ, షీ, ఇట్ వీటిని ఈ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు మనం వర్బ్కి ఎస్ యాడ్ చేస్తున్నాము. అలాగే మనం హెల్పింగ్ వర్బ్ వాడాల్సి వచ్చినప్పుడు, ఈ సెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్ వాడాల్సి వచ్చినప్పుడు డస్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ని వాడుతున్నాం. షీ డస్ నాట్ ప్లే క్యారమ్, హీ డస్ నాట్ ప్లే క్యారమ్. ఓకే, ఆ వర్బ్కి ఎక్కడైతే మనం ఎస్ యాడ్ చేసామో ఆ ఎస్ని మళ్ళీ ఇక్కడ డూకి యాడ్ చేసేసి దాన్ని డస్గా మార్చేస్తున్నాం. అర్థమవుతుంది కదా? సో సింగులర్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు డస్ వాడతాము, ప్లూరల్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు డూ వాడతాము. సింగులర్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఈ వర్బ్కి ఎస్ యాడ్ చేయాలండి. అది కూడా గుర్తుపెట్టుకోండి బాగా. వర్బ్ ఫామ్ 1కి ఎస్ యాడ్ చేయాల్సి ఉంటుంది సింగులర్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు. ఓకే, ఇవన్నీ గుర్తుపెట్టేసుకున్న తర్వాత ఈ స్ట్రక్చర్ని రాసుకొని హీ, షీ, ఇట్, ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే, ఈ అన్ని ప్రొనౌన్స్తో ఇంకా రకరకాల సబ్జెక్ట్స్తో సెంటెన్సెస్ని మీరు ప్రిపేర్ చేయండి. ఓకే, ఇలా చాలా సెంటెన్సెస్ మీరు ప్రిపేర్ చేసుకొని వాటిని ప్రాక్టీస్ చేయండి, వాటిని క్వశ్చన్స్ చేయండి, ఇంకా నెగటివ్ చేయండి. ఇలాగ చేసేయడం వల్ల మీరు ఈ టెన్స్ని మాస్టర్ చేసేస్తారు. ఈ ఒక్క సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని మీరు కరెక్ట్గా నేర్చుకుంటే, అంటే ఎప్పుడు వర్బ్కి ఎస్ యాడ్ చేయాలి, ఎప్పుడు డూ యూజ్ చేయాలి, ఎప్పుడు డస్ యూజ్ చేయాలి, ఇలాంటివి మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే 70% ఆఫ్ టెన్సెస్ని మీరు నేర్చేసుకున్నట్టే, పెద్దగా కష్టం లేకుండా నేర్చుకున్నట్టే. ఈ టెన్స్లో చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయంటే మీరు వర్బ్కి ఎస్ యాడ్ చేయడం, ఇంకా డూ కొన్ని చోట్ల, డస్ కొన్ని చోట్ల యూజ్ చేయడం, ఇలాంటి కాంప్లికేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ ఈ వీడియోని ఇంకొకసారి చూడండి. ఎక్కడ డూ, ఎక్కడ డస్, ఎప్పుడు ఎస్ యాడ్ చేయాలి, ఎప్పుడు చేయకూడదు, ఇలాంటి రూల్ని మీరు గుర్తుపెట్టుకోండి, ప్రాక్టీస్ చేయండి. అండ్ నెక్స్ట్ క్లాస్లో ఈ ప్రెజెంట్ టెన్స్లో మిగిలిపోయినటువంటి 3 టెన్స్లు అని చెప్పేస్తాను. ఎక్కువ టైం తీసుకోను. ఇది నేర్చుకుంటే అవి చాలా సింపుల్గా మీరు నేర్చేసుకోవచ్చు. ఇంతసేపు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.